మనతో పాటు పూర్వకాలంలో జరిగే విషయాలన్నీ కూడా ఇప్పుడు విద్యార్థులకి పూసగుచ్చినట్టు చెప్పాలి అనే శుభ సంకల్పంతో ఇక్కడ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో సార్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పైడా క్రాంతి ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే వెనకాల చైర్మన్, వాళ్ళ డైరెక్టర్, సెక్రటరీస్ బలం ఎంతైనా కావాలి. అటువంటి వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, ఈ రోజు మీ పిల్లలందరూ కూడా అద్భుతంగా పాతకాలను గుర్తు చేసే విధంగా ఆ వంటలు కానివ్వండి, ఆ పాకలు కానివ్వండి, ఆ పూజా విధానం కానివ్వండి చేశారంటే ఖచ్చితంగా ఇది మీ నుంచి వచ్చిన రూట్ లెవెల్. అంటే మీ పిల్లలు మీరు చెప్పే ఇది అసలు ఏ రకంగా నేను తీసుకోవాలి, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయడం కంటే ఏం చెప్తారు సార్ మీరు? ముందుగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే పైడా విద్యా సంస్థల తరఫున గత 15 ఏళ్ళ నుంచి కూడా ఈ పైడా క్రాంతి అనే పేరుతో సంక్రాంతి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. పిల్లలకి సంక్రాంతి అంటే ఎలా ఉంటుందో చెప్పడమే కాదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతోనే చేయిస్తే మరింత ఆనందంగా వాళ్ళు తెలుసుకుంటారన్న ఆలోచనతోనే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ భోగి మంటలు కానించి ప్రతి విషయాన్ని కూడా, అంటే ఇంటికి కట్టే తోరణాలు కూడా ఎలా కట్టాలి, ఏం చేయాలి అనే విషయాల్లో పిల్లలే వాళ్ళతోనే చేయించడం వల్ల వాళ్ళకి ఆ అనుభూతి పొందుతారని. అయితే దీన్ని క్రియేటివ్గా ఆలోచించి ఈ పైడా క్రాంతి అనే పేరుతో పిల్లలకే ఒక అవకాశాన్ని ఇచ్చాము. వాళ్ళే ఈరోజు ఇక్కడ విలేజెస్ని క్రియేట్ చేశారు. అంటే ప్రతి విలేజ్లో ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ వాతావరణం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా హట్స్ చేసింగ్ కానించి ఆ హట్స్ లోపల డెకరేషన్ దాకా అంతా వాళ్ళే చేయడం జరిగింది. దానివల్ల ప్రతి ఒక్కరు కలిసి పనిచేయడం అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. రేపొద్దున ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా కలిసి మిగతా వాళ్ళతో పని చేయాలనే విషయాన్ని ఎలాగైతే తెలుసుకోవాలో అది ఇక్కడి నుంచే నేర్చుకుంటారని ఒక ఆలోచన. అదేవిధంగా ఈ సంక్రాంతి యొక్క సెలబ్రేషన్స్ అంటే అర్బనైజేషన్ అయిపోవడం వల్ల చాలామందికి సంక్రాంతి ఎలా ఉంటుందో తెలియదు. సంక్రాంతి అంటే హాలిడే అనే విషయంలోనే అందరూ ఆలోచిస్తున్నారు. అలా కాకుండా మనం గతంలో ఎలా అయితే జరుపుకున్నామో హాలిడే నాడు ఎలాగైతే ఫ్యామిలీతో గడపాలో అది కూడా ఇక్కడ మనం నేర్చుకునే విధంగా ఉంటుందని ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి స్టూడెంట్స్ అలాగే ముఖ్యంగా స్టాఫ్ని మేము మెచ్చుకోవాలి. స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళని ఈ ప్రోగ్రామ్స్ చేసే విధంగా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్టాఫ్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ సెలవు తీసుకుంటాం.